మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారత్లో కోవిడ్ కేసులు పెరిగాయి. దాదాపు 4000కు చేరువలో కరోనా కేసులున్నాయి. దేశంలో ప్రస్తుతం 3758 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలో అత్యధికంగా 1400 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 485, ఢిల్లీలో 436 కరోనా కేసులు ఉండగా ఏపీలో 23, తెలంగాణలో ప్రస్తుతం 3 కరోనా కేసులున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, దేశంలో అంటే గతంలో ఏ రకంగా అయితే కరోనా విజృంభించి ఏ రకంగా నాశనానికి దారితీస్తుందో అలాంటి కరోనా చాప కింద నీరులా ప్రవహిస్తూ తన పంజా విసురుతుంది. ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో తన సత్తా చాటుతుంది. అంటే ఇప్పటికే దాదాపు 10ల సంఖ్యలో మరణాలు కూడా సంభవించినాయి. ఇప్పటికే కేరళలో దాదాపు 1400 కేసులు కూడా యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. భారత్ కొత్త సబ్ వేరియంట్ అంటే NB.1.8.1 WHO అయితే గుర్తించింది. మరి ఈ వేరియంట్ను మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. అలాగే వైరస్ లక్షణాలు పాత వేరియంట్తో పోలిస్తే ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నట్టు కూడా తెలుస్తుంది. దానిపైన అయితే ప్రస్తుతం అధ్యయనాలు అయితే చేస్తున్నారు. నమూనాల్లో కోవిడ్ జీనోమ్ సీక్వెన్స్గా అటు క్యాన్సోరియం అటు ఇన్సాకాక్ అయితే పంపించడం జరిగింది. గత 2 వారాలుగా భారత్లో ఎక్కువగా BA.2 అలాగే JN.1 వేరియంట్ కేసులు అయితే నమోదవుతున్నాయి. మరి ఇప్పటికే వైద్యాధికారులతో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఎంత వీలైనంత వరకు బయటికి రాకుండా ఉండడమే బెటర్ అని, బయటకు వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండాలంటుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒకవైపు అంటే ఇప్పుడు చాప కింద నీరులా ఇది ప్రవహిస్తూనే ఉంది. బయట చూస్తే ఎవరు ఎక్కడ కూడా కరోనాకు అసలు భయపడుతున్న దాఖలాలు ఎక్కడ కూడా కనబడట్లేదు. వైద్యాధికారులు మాత్రం దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూనే ఉన్నారు. మరి ఎక్కడ చూసినా కూడా జన సమీకరణాలు అవి చూస్తూనే ఉన్నాం. బయట కూడా ఎక్కడ కరోనా ఏంటి దాని తాత ముత్తాతలు వచ్చిన మమ్మల్ని ఏం చేయలేరు అన్న ధైర్యంతో అయితే ప్రజలు ఉన్నారు. సరే, అలా ఉన్నా సరే జాగ్రత్తలు పాటించినా బెటర్ అన్నట్టుగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కరోనా కేసుల పెరుగుదల కారణాలు కూడా మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే దీపిక, ఏడాది క్రితం వచ్చిన వ్యాక్సిన్ల నిరోధక శక్తి తగ్గడం, ప్రజలు కోవిడ్ రూల్స్ పాటించకపోవడం, మరి వేగంగా విస్తరించేటువంటి ఈ కొత్త వేరియంట్స్ NB.1.8.1 పుట్టుకురావడం వల్ల కూడా గత కొన్ని వారాల్లో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందన్నట్టు నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వాతావరణంలో మార్పులు, గాలి నాణ్యతలో మార్పులు, శ్వాస ఇవన్నీ కూడా ఒక కారణం అంటున్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా ప్రభావితం చేస్తాయన్నట్టు ఈ కరోనా ఇన్ఫెక్షన్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికే భారత్లో కోవిడ్ యాక్టివ్ కేసులు అయితే క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం అంటే మొన్నటి నాటికి చూసుకున్నట్లయితే 3000కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ప్రస్తుతం కొత్త కేసులతో కలుపుకొని 3368 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి మహారాష్ట్రలో కొత్తగా 68 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. అదే మొత్తంగా ఒక రాష్ట్రాల వ్యాధిగా మనం చూసుకున్నట్లయితే కేరళలో అత్యధికంగా 1400 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పుడు మహారాష్ట్రలో 485 కేసులు, ఢిల్లీలో 436 కేసులు, ఏపీలో 23 కేసులు, తెలంగాణలో ప్రస్తుతం 3 కరోనా కేసులు అయితే ఉన్నాయి పరిస్థితి కనిపిస్తుంది. మరి మహానగరంలో ముంబైలో 30, అలాగే పూణేలో 15 కొత్తగా కూడా తెలుస్తుంది. మరి ఇటు 6 కేసులు అయితే నమోదవుతున్నాయి. దాదాపు దీంట్లో 10 మంది ఇప్పటికే మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని WHO అయితే కరోనా పట్ల అవగాహన ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు అప్రమత్తం ఉంటున్నాయి. వైపు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతూనే ఉన్నాయి. WHO కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. మరి వీలైనంత వరకు దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. గతంలో వచ్చిన కరోనాకు ఏవైతే నిబంధనలు పాటించారో, ఏ రకంగా అయితే జాగ్రత్తలు పాటించారో అవే జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. వీలైనంత వరకు దూరంగా అంటే మనిషికి దూరంగా ఉండడమే బెటర్ అన్నట్టుగా చెప్తున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అయితే దీంట్లో ప్రముఖంగా వాళ్ళు చెప్తుంది గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మాత్రం వీలైనంత వరకు బయటికి రాకుండా అంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంటే వాళ్ళపైన ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా కూడా వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మెల్లమెల్లిగా కరోనా అనేది విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అప్రమత్తంగా ఉండడం తప్ప వేరే ఎక్కడ కూడా అంటే ఇదివరకు గతంలో ఉన్నప్పుడు మెడిసిన్లు ఇది చేస్తాయా, లేక ఈ కొత్త వేరియేషన్లు అంటే వర్షాలకు ఇంకేమైనా మెడిసిన్ ఉంటుందా, ఇవన్నిటిపైన కూడా ఇంకా ఎలాంటి అధికారికంగా ఇంకెక్కడ కూడా అధికారులు, వైద్యాధికారులు చెప్పని పరిస్థితి ఉంది. సో జాగ్రత్తలు పాటించడమే దీనికి ప్రధానంగా పాటించాల్సిన అవసరం అన్నట్టుగా కూడా చెప్తున్నారు దీపిక.
థ్యాంక్ యూ మహేందర్.